హై వ్యూస్, ఈ వీడియో ఇచ్చేటప్పుడు ఒకటి ఆలోచించాను. గాడిద పాలుతో డాంకీ ప్యాలెస్ ఫామ్ అని చెప్పేసి గాడిద పాలు లీటర్ వచ్చేసి 1600 నుంచి 1800 ఉంటాయని చెప్పేసి గాడిద పాలతో కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి, కిడ్నీ జబ్బులు నయమైపోతాయి, క్యాన్సర్ నయమైపోయింది, క్యాన్సర్ రాదు, గుండె జబ్బులు తగ్గిపోతాయి, లంగ్స్ బాగుంటాయి. ఇలా చెప్పి ఎవడైతే వ్యాపారం చేశాడో వాడి పేరు ఏంటంటే మిస్టర్ బాబు ఉలగనాడన్. వాడు డాంకీ, వాడి గాడిద. లేదు మేబీ వీళ్ళకి బాధ ఉండొచ్చు, బట్ నాకు తక్కువ చేయట్లేదు కానీ అంత అమాయకంగా ఉన్నారా ఏంటి అన్నట్టుగా అంటున్నా. సర్లే, వాళ్ళని బాధపడతా నాకు వద్దు. కానీ గాడిద ఇక్కడ ఎవరో మీరే చెప్పండి కింద కామెంట్లో. నేనైతే ఉన్న విషయం చెప్తా. కరోనా తర్వాత గాడిద పాలకి ఎక్కడ లేని భారీ డిమాండ్ వచ్చింది అన్నట్టు ఒక న్యూస్ క్రియేట్ చేసి, ఇదిగో నేను బాగా చదువుకున్నా కానీ నాకు అవద్దు, గాడిద పాలతో కోట్లు సంపాదించవచ్చు అన్నట్టుగా ఈ తిరునెల్వేలి జిల్లా దగ్గర ఒక డైరీ ఫామ్ పెట్టాడు, డాంకీ ప్యాలెస్ ఫామ్. వీడికి సోనికా రెడ్డి అని చెప్పేసి ఒక ఆమె, గిరేను ఒకడు, బాలాజీని ఒకడు, డాక్టర్ రమేష్ అని ఒకడు, వీళ్ళంతా ఒక టీం. ఇక వీళ్ళు ఏం చేశారంటే సెమినార్లు ఇవ్వటం మొదలెట్టారు, యూట్యూబ్లో వీడియోలు పెడతాం అలవాటు చేశారు. ఈ సెమినార్లకు జనాన్ని గ్యాదర్ చేసినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నేను ఒక్కడిని గాడిదలను పెంచలేకపోతున్నా, నేను ఒక్కడి ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేయలేకపోతున్నా, నేను బాగా లాభాలు గడిస్తున్నా, మీరు కూడా లాభాలు గడించేటట్టయితే నా పేరు మీద అంటే నా డాంకీ ప్యాలెస్ ఫామ్ ఉంది కదా, సో ఈ ఫ్రాంచైజీ మీకు ఇస్తా. డిపాజిట్ వచ్చేసి 5 లక్షలు కట్టండి, అండ్ పాలు వచ్చేసి గంటకు మించి నిలవండవు కాబట్టి హై ఎండ్ ఫ్రీజర్ కావాలి, అది నేనే ఇస్తా, దానికి ఇన్ని లక్షలు కట్టండి, ఇన్ని వేలు కట్టండి. అండ్ మీరు వచ్చేసి మళ్ళీ డాంకీలకు సంబంధించేసి వైద్య పరీక్షలు అవి ఇవి చేయాలి, సో డాక్టర్ వస్తారు మీ దగ్గరికి, అది అని చెప్పేసి డాక్టర్కి సంబంధించి మళ్ళీ కొన్ని వేల రూపాయలు. ఇలా దగ్గరగా గాడిదకి సంబంధించేసి ఫస్ట్ నేను కొంటాను అన్నట్టు కొంతమందికి కొన్నాడు, ఇంకొంతమందికి ఈ డాంకీ ప్యాలెస్ ఫామ్ అని చెప్పేసి ఫ్రాంచైజ్ ఇస్తా అని చెప్పేసి గాడిదలని వాళ్ళకి ఇచ్చి, ఆ తర్వాత పాలు నేనే కొంటా అని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో తిరిగి గొర్రెల్ని చేశాడో, గాడిదలను చేశాడో, అత్యాస పరుల్ని గ్యాదర్ చేశాడు, అమాయకులను గ్యాదర్ చేశాడు. వారి అమాయకత్వం వీడి పెట్టుబడి, వాళ్ళ అత్యాస వాళ్ళు వీడి పెట్టుబడి అనవసరంగా నమ్మేశారు. ఏ రకంగా నమ్మారయ్య అంటే ఏకంగా ఫ్రాంచైజీ కోసం డబ్బులు లక్షల్లో కట్టారు, వాడు ఇచ్చే మిషన్స్ ఏవైతే ఫ్రీజర్స్ వాటి డబ్బులు కట్టారు, డాక్టర్ డబ్బులు కట్టారు, గాడిదలకి డబ్బులు కట్టారు లక్షల్లో. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులంతా కూడా వచ్చి దగ్గర 100 కోట్ల పైగంట స్కామ్. ఎలారా అంటే వీళ్ళు నమ్మారు, వాడు నమ్మించాడు. గాడిద పాలకు డిమాండ్ ఉందా లేదా, అండ్ గాడిద పాలకు సంబంధించేసి అసలు గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఏం క్రాస్ చెక్ చేసుకోకుండా లక్షల డబ్బులు కట్టారండి వాడికి. వాడు ఏం చేశాడు తెలిసే, చాలా తెలివిగా, చాలా చోట్ల జరిగే మోసమే ఇది. ఒక చైన్ మార్కెటింగ్ కానీ రిమైనింగ్ స్కామ్లు అన్నీ కూడా, ఇదిగో మీరు ఇంత డబ్బులు కట్టండి, మేము నెల మీకు కొంత అమౌంట్ ఇస్తాం, మరల మీరు కట్టిన డబ్బు అంతా కూడా సంవత్సరాలు మీకు ఇస్తాం. అమ్మ జీవితం అనకూడదు కానీ రే, ఇంత దారుణంగా ఎలా ఉంటారా బాబు. ఇటువంటి మోసాలు ఎన్ని జరుగుతున్నాయి, ఆయన సరే నమ్మిన వాళ్ళు డబ్బులు కడుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ అటువంటిదే ఇది కూడా. ఏంటది, ఇదిగో పాలు మేమే సేకరిస్తాం, మీరు జస్ట్ ఈ గాడిదలను పట్టుకెళ్ళి వాటిని పెంచి ఫామ్ లాగా ఏర్పాటు చేసుకుని మాకు ఫామ్ పేరు పెట్టుకొని పాలు పితికి మాకు ఇవ్వండి, ఆ ఫ్రీజర్లో పెట్టండి, మా ఊరికి కలెక్ట్ చేసుకుంటారు. ఇలా 3 నెలల పాటు డబ్బులు ఇచ్చాడు. ఇందా చెప్పాను చూసారా, ఇంత డబ్బు కట్టండి, అందులో నెలలు మీకు కొంత ఇస్తూ ఉంటాం, మరల సంవత్సరానికి మొత్తం అమౌంట్ ఇస్తాం. సేమ్ అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ముందు కొంత ఇస్తారు. ఇక జనాలు బాగా గ్యాదర్ అయ్యారు, డబ్బులు బాగా వచ్చినప్పుడు ఇక జంప్. అది కూడా ఎలా జంప్ అవుతారు, అమౌంట్ ప్రాబ్లం ఉంది ఆగండి అని, లేదన్నప్పుడు ఒకేసారి 2-3 నెలలు ఇస్తామని అలా చెప్తారు. ఈలోపు గ్యాదర్ అవసరం మొత్తం గ్యాదర్ అవుతాయి డబ్బులన్నీ. గొర్రెలు మొత్తం కూడా ఇక బాగానే ఎక్కువలో లక్షల్లో జనాలు పోయారు గొర్రెల్లాగా అనుకున్నప్పుడు జంప్. ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వీళ్ళని అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు, ఎంత అమాయకంగా ఎలా ఉన్నారో అర్థం కావట్లా. వీళ్ళు ఏకంగా 3 నెలల పాటు డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటుండే హ్యాపీ. మరి ఆ గాడిద పాలు తీసుకురా ఏం చేశాడు ఆ గాడిద, ఆ ఉలకనాథుడు అనేవాడు. 3 నెలల తర్వాత నుంచి ఇంకోటి కనిపించట్లా.
ఈలోపు ఏంట్రా బాబు అంటే చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు పలానప్పుడు వేసుకోండి, ఇప్పుడు వద్దని అన్నాడు. చివరికి 18 నెలలు అయింది, వాడు అడ్రస్ లేడు, చెక్కులు మొత్తం బౌన్స్ అయింది. క్రాస్ చెక్ చేస్తే దగ్గరగా బాధితులు 100ల్లో ఉన్నారు, ఏకంగా వాళ్ళు నష్టపోయింది కోట్లలో ఉంది. సో ఇప్పుడు అర్థమైంది వీడియో ఎందుకు ఇచ్చాను. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఎవడన్నా ఏదైనా ఒక వస్తువు అనగానే, ఎవడన్నా ఏదైనా ఒక స్కీమ్ అనగానే ఎలారా నాయన ఎంత దారుణంగా మోసపోతారు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎవడు వాడి రూపాయి మీకు ఇవ్వడరా బాబు. అండ్ ఇదిగో ఈ గొర్రెలు, గాడిదలు, కుక్కలు, వాడి పాలు, పెంట, ఈ చెత్త చెదారం మార్కెటింగ్ అన్నప్పుడు బయట వచ్చేసి అసలు ఎవరైనా కొంటున్నాడా లేదా, దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా, ఇది చూసుకోండి రా నాయన. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాన అందులో కూడా ఏనుగు పెంట, దట్ మీన్స్ ఏనుగు పేడ, దానికి భారీ డిమాండ్ అని నమ్మేస్తాడు, కోటగాడికి అమ్మేస్తాడు. ఆ తర్వాత ఏమైందంటే మీకు తెలుసు కదా, సినిమాలు చూసి కూడా మారట్లా, మళ్ళా మోసపోతూనే ఉన్నారు.